నమస్తే అండి. నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ది మోస్ట్ ఫేవరెట్ వీడియో అండి. దుబాయ్ వైరల్ కునాఫా చాక్లెట్ చాలా చాలా బాగుంది. సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే పిల్లలకు బాగా నచ్చిందండి. చాలా చాలా బాగుందని ఇష్టంగా తినారు. మనం వందలు వేలు పెట్టి కొనే కంటే ఇంట్లోనే ఇలా తయారు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా సింపుల్గా చేసుకోవచ్చు. మనకు అన్ని అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఇక్కడ సన్న సేమియా తీసుకోవాలండి. సన్నది మనం కీర్ చేసుకుంటాం కదా, అలాంటి సేమియా సన్నది. ఒకవేళ అది దొరకలేదు అంటే లావుదైనా తీసుకోవచ్చు, కానీ సన్న సేమియా అయితేనే బాగుంటుంది. ఈ కునాఫా చాక్లెట్కి ఈ సేమియాను మీకు నచ్చినంత, మనకి ఎంత కావాలో క్వాంటిటీ దాన్ని బట్టి తీసుకోవాలి. నేనైతే ఇలా ఈ సేమియా తీసుకున్నానండి. కొన్ని వైట్ సేమియా కూడా ఉంటాయి. నేను ఇది ఆల్రెడీ ఫ్రైడ్ కాబట్టి నేను ఫ్రై చేయట్లేదు. దీన్ని మొత్తం సన్నగా స్మాష్ చేసేసుకోవాలి. పెద్దగా అస్సలు ఉండొద్దండి. ఇలా చేసుకున్న దాన్ని నేను ఆల్రెడీ ఫ్రై చేసింది కాబట్టి డైరెక్ట్గా వేసుకుంటున్నాను. లేదంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 4-5 జీడిపప్పులు వచ్చేసి ఆప్షనల్ అండి. ఇందులోకి పిస్తా పప్పు వేసుకోవాలి. అన్సాల్టెడ్ పిస్తా పప్పు వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ ఉంటేనే పిస్తా పప్పు చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని రెండింటిని బాగా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం మొత్తం సేమియాని ఇలా పొడి చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పిస్తా జీడిపప్పు పొడి వేసేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. సేమియా తక్కువ ఉండాలి, ఈ పిస్తా పప్పు పొడి ఎక్కువ ఉండాలండి. అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో వచ్చేసి మిల్క్ మేడ్, కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఎక్కువ లూజ్గా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. లేదు మీకు గట్టిగా ఉండాలి అంటే కొంచెం తగ్గించుకొని చూసుకొని వేసుకోవచ్చండి. కొలత అనేది ఏమీ లేదు, మనకు ఎంత పడుతుందో అంత చూసుకోవాలి. నేనైతే కొంచెం గట్టిగా వేసుకున్నానండి. మంచి క్రిస్పీగా తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది అనేసి కొంచెం గట్టిగా వేసి ముద్దలాగా కలుపుకున్నాను. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. సేమియా మాత్రం సన్నగా స్మాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు అందులోకి చాక్లెట్ తీసుకుందాము. ఇక్కడ నేను వైట్ కాంపౌండ్ డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నాను. లేదంటే మీకు డార్క్ ఒకటే అయినా తీసుకోవచ్చండి. వైట్ వేయకపోయినా పర్వాలేదు. నేను ఉంది అనేసి 2 వేస్తున్నాను, డార్క్ చాక్లెట్ అండ్ వైట్ చాక్లెట్. వీటిని రెండింటిని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వాటర్ పెట్టుకొని ఒక గిన్నెలో హాఫ్ వాటర్ పెట్టుకొని దానిపైన ఒక గిన్నె పెట్టుకొని హాఫ్ బాయిలింగ్ మెథడ్లో కరిగించుకోవాలి. నేను ముందు వైట్ చాక్లెట్ని కరిగిస్తున్నానండి. ఇప్పుడు మనం చాక్లెట్ చేసేటప్పుడు కొంచెం కింద ఇలా డాట్స్గా వేయడానికి నేను ఓన్లీ వైట్ చాక్లెట్ మాత్రమే ఫస్ట్ కరిగించుకున్నాను. ఇప్పుడు మనం చాక్లెట్ కునాఫా చేసుకున్న చాక్లెట్ మౌల్డ్స్ రెడీ చేసుకొని దాంట్లో మనం కరిగించుకున్న వైట్ చాక్లెట్ని ఇలా వేసేసుకోవాలి. మీకు ఒకవేళ కావాలి అంటే ఇందులో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చండి. నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయకుండా న్యాచురల్గా అయితే చేస్తున్నాను. ఇప్పుడు అదే గిన్నెలో డార్క్ చాక్లెట్ కాంపౌండ్ కూడా వేసి రెండింటిని చక్కగా కరిగించుకోవాలి. మనం కరిగించేటప్పుడు మంట కొంచెం హైలో పెట్టుకొని కరిగించుకోవాలండి. సిమ్లో పెట్టామనుకోండి కిందది అలాగే గడ్డ అవుతూ ఉంటుంది, పైది అనేది కరగదనమాట. హైలో పెట్టుకొని కరిగించుకుంటే మనకు త్వరగా కరిగిపోతుంది చాక్లెట్. ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదా, ఈ చాక్లెట్ మొత్తం ఈ మౌల్లో వేసేసుకోవాలి. ఒక లేయర్ ఫస్ట్ వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 to 10 minutes వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. మీరు 5 to 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనకు గట్టిగా అయిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా సేమియా స్టఫింగ్, ఇది ఇప్పుడు ఈ చాక్లెట్ పైన వేసేసుకోవాలి. మీకు ఇందులో గ్రీన్ కలర్ కావాలి, కునాఫా చాక్లెట్ చాలామంది గ్రీన్ కలర్లో ఉంటుంది అనుకుంటారు కదా, కావాలి అనుకుంటే కొంచెం గ్రీన్ కలర్ వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఎటువంటి కలర్స్ యూజ్ చేయలేదు. మనం దీన్ని మిక్స్ చేసేటప్పుడే కొంచెం కలర్ వేసుకున్నామంటే మనకు మంచి గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. అలా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన మళ్ళీ చాక్లెట్ సిరప్ వేసేసుకోవాలి. కొంచెం మందంగానే వేసుకోవాలండి చాక్లెట్ సిరప్, మరి సన్నగా వేసుకోవద్దు. ఇలా వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు దీనిపైన నేను వైట్ చాక్లెట్ క్రీమ్ కొంచెం వేసుకుంటున్నాను. మీరు ఈ వైట్లోనే ఫుడ్ కలర్ కొంచెం కలుపుకుంటే గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. దాన్ని కూడా ఇలా లైన్స్గా వేసేసుకోవచ్చు. వేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఒక 15 to 20 minutes చాలండి. మనకు చక్కగా గడ్డ అయిపోయింది. నా దగ్గర ఇంకా స్టఫ్ మిగిలింది, చాక్లెట్ మిగిలింది అనేసి మామూలు చాక్లెట్ మౌల్డ్స్లో ఇలా రౌండ్గా చేసి చాక్లెట్ సిరప్లో డిప్ చేసేసి మామూలు చాక్లెట్ మౌల్డ్స్లో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను.
ఒక 20 మినిట్స్ తర్వాత చూడండి మనకు చక్కగా చాక్లెట్స్ రెడీ అయిపోయింది. కునాఫా చాక్లెట్ కూడా రెడీ అయిపోయిందండి. నిజం చెప్పాలంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీకు కావాలంటే కొంచెం స్టఫింగ్ అనేది లూజ్గా అయినా వేసుకోవచ్చు. నేను గట్టిగా వేసుకున్నాను. సేమియా మాత్రం ఎక్కడానో పొడవుగా ఉండొద్దు, బాగా సన్నగా స్మాష్ చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా చాలా బాగుంది. ఎందుకు దీన్ని దుబాయ్ వైరల్ చాక్లెట్ అన్నారంటే ఇంత టేస్టీగా ఉంది కాబట్టి దుబాయ్ వైరల్ కునాఫా చాక్లెట్ అండి. నిజంగా చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్ అయితే అందరికీ నచ్చుతుంది. మా ఇంట్లో పిల్లలకైతే చాలా నచ్చింది, ఇష్టంగా అయితే తిన్నారండి. మీకు కూడా నచ్చిందా? అయితే ఒకసారి ట్రై చేయండి.